9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పాము గణేష్ ఉపమాక పంచాయతీ జనసేన అధ్యక్షుడు కురందాసు అప్పల్రాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ నక్కపల్లి యలమంచిలి చంద్రరావు, జనసేన నాయకులు నక్కపల్లి మండలం కరి చిన్నబ్బాయి, జనసేన నాయకులు చీడిక గ్రామం. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఆక్షేపించిన యనమల, తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించిన రామకృష్ణుడు. ప్రకటించిన సూపర్ 6 అమలుకు ముందే తొలి ఓవర్లోనే ప్రభుత్వం డకౌట్ అయిందన్న మాజీ మంత్రి బుగ్గన, హామీలిచ్చిన పథకాలు అమలు చేయకుండా గత పాలనపై విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించిన రాజేంద్రనాథ్. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన అంశాలపై గజపతి నగరంలో మీడియాకు వెల్లడించిన మంత్రి కొండపల్లి, ఉచిత ఇసుకను అందించే విధానం ద్వారా రాష్ట్రంలో భవన కార్మికుల ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న శ్రీనివాస్. అనకాపల్లిలో భారత మాజీ రాష్ట్రపతి మిస్సల్మన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాలు. దేశానికి కలాం అందించిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రత్నాకర్. టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉండడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్తో పాటు సాక్షి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోక తప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటు అవగానే శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఇది పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేతని డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొక వైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద
చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచీలకు అన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచీలకు అన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాలు ప్రెడిక్షన్ కూడా చెప్పాను. నేను సంవత్సరం క్రితమే దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఎంచేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకు ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని పదే చెప్పుకునే చంద్రబాబు సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన, అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్ 6 పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబు వైఖరి చూస్తుంటే మీరంతా కొండనెత్తి నా నెత్తిపై పెట్టండి, నేను దాన్ని మోస్తాను అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు. మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం. అంటే వైట్ పేపరు ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటువట్లో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటువట్ అనుకోండి, 2,50,000 కోట్లు
మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన. అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్సు, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2 లక్షల. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అసెంబ్లీ సమావేశంలో పాల్గొని సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపి తన ఇంటికే డోర్ డెలివరీ చేసిన పోలీసులు పట్టించుకోలేదని, అంతేకాకుండా ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో కోడికత్తి డ్రామా ఆడి సంపత్తితో ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. మేము అధికారంలోకి రాగానే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమైన బ్రాండ్లను తొలగించి ఎక్కువ రాయితీ ఇచ్చే కంపెనీలను ఒప్పందం కుదుర్చుకొని చీప్ లిక్కర్ను ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని అన్నారు. బ్రాందీ షాపుల్లో మద్యం ఎక్కువ రేట్లో ఉండడం వల్ల ముఖ్యంగా యువత గత ప్రభుత్వంలో గంజాయికి బానిసలుగా మారుతూ మత్తులో అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ యువత జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయి విక్రయాలను నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దానికోసం ప్రత్యేక అధికారులను నియమించి గంజాయి విక్రయాలను అడ్డుకునే విధంగా కార్యాచరణ జరుగుతుందని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకపై పన్నులు విధించి తన బినామీలతో ఇసుక అధిక ధరలకు అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారని, అందుకే అప్పట్లో భవనాలు నిర్మించే వరకు ఒరిస్సా ప్రాంతం నుండి ఇసుకను కొనుగోలు చేసుకునేవారని, అందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితంగా అందించే విధానాన్ని తీసుకొచ్చారని, దాని ద్వారా చాలా వరకు భవన కార్మికులు ప్రతి ఒక్కరికి జీవన ఉపాధి దొరుకుతుందని అన్నారు. అమరావతి ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్ట్. అది ఒక రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా 33,000 ఎకరాలు ల్యాండ్ సేకరించి ఆ ల్యాండ్ని ఒక విజన్గా, ఒక ప్లానింగ్ విధంగా, ఇండస్ట్రీస్ వచ్చే విధంగా భవిష్యత్ కాలంలో ఒక భారీగా హైదరాబాద్ ఎలాగైతే ఈరోజు మన యువకులకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో అమరావతి కూడా అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి అవకాశాలు అక్కడ కల్పించాలి. రాష్ట్ర రాజధాని అందరికీ కూడా మంచి చేకూర్చే విధంగా ఒక విజన్గా ప్లాన్ చేస్తే దాన్ని నిర్వీర్యం చేశారు. 3 రాజధానులు అన్నారు, వైజాగ్ అన్నారు. ఏం చేశారంటే ఏమీ లేదు. వాళ్ళు చూసుకుంటే వైజాగ్లో ఇప్పటికీ బోల్డంత ల్యాండ్ వాళ్ళు కబ్జా చేశారు. మరి గవర్నమెంట్ కూడా సుమారు 4,000 కోట్లకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా ఫైనాన్స్ అయితే పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేశారు. సుమారు తెలుగుదేశం ప్రభుత్వం రీపేన్ సమయంలో 3,50,000 కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు. అందులో విడిపోయినప్పుడు 1,50,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు కింద తీసుకొచ్చి రాష్ట్రానికి బోర్డు అంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 9,57,000 కోట్లు అప్పు చేశారు. అంటే సుమారు 6 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు కొత్తగా. మరి అప్పు దేనికి వాడారు, ఏ రకమైన అభివృద్ధి జరిగిందంటే శూన్యాన్ని చెప్పాలి. ఏమైనా ప్రాజెక్టులు కట్టారా, రోడ్లు కట్టారా, లేకపోతే ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి చేశారా? ఈరోజు ఇంటికి కొలాయి కూడా రాని పరిస్థితి మన అభివృద్ధి ఉంది. మరి ఇలాంటి అభివృద్ధి ఏ రకంగా మన రాష్ట్రానికి ఇచ్చేశారు? మేము బటన్ నొక్కాం అని చెప్పుకున్న వాళ్ళు కేవలం 2,50,000 కోట్లు మాత్రమే బటన్ను వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్. మరి మిగతా డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టారో, ఏ రకంగా అభివృద్ధి చేశారని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయమంటున్నాం. అసలు ఏ ఖర్చులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు అనేది చేయడం జరిగిందని కూడా ఎక్సైజ్ చేయమని చెప్తూ, ఇవన్నీ చెప్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా జీవో ఇనిషియేట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా అసలు ఎక్సైజ్ చేయకుండా వాస్తవాలకి దూరంగా ఉండే జీవో అది ఏదో ల్యాండ్ మీద చేసిన యాక్ట్ అని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. కానీ అసలు ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ ఏంటి, ఏ రకంగా దాన్ని కరెక్ట్ చేయాలి అనే ఆలోచన లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చి ఒక భూస్వాములకి ఎక్కువ భూమి చేకూర్చే విధంగా తీసుకొచ్చిన చట్టం అది. ఖచ్చితంగా అలాంటి చట్టాన్ని ఏ రకంగా పేదవాడికి ఒక ఇబ్బంది కల్పించే చట్టం అని భావించి ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేయాలని
వెంటనే దాని మీద డెసిషన్ తీసుకొని వెంటనే దాని మీద జీవో ఇష్యూ చేసి కౌన్సిల్లో కూడా దాని ఆమోదం పొంది ఈరోజు ఆ ఇష్యూ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాకుండా రాష్ట్రానికి భవిష్యత్ కాలం ఏ రకంగా మనం వెళ్ళాలి, ఈరోజు ఆయన ఎంత బాధలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. భారత మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా దేశానికి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని అన్నారు. ఆయన జీవితాన్ని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఆయన తుది శ్వాస వరకు విద్యార్థులతోనే గడిపి విద్యార్థులకు తన అనుభవాన్ని, జ్ఞానాన్ని బోధిస్తూనే తుది శ్వాస విడిచారని, అటువంటి మహోన్నత వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోర్బిలి రమేష్, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్ జమీర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొట్ట చిన్ని యాదవ్, కోటిపల్లి జేజీబాబు, శిల్పపరిశెట్టి బాబీ, జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి, బల సురేష్, పతి సాయి థియేటర్ మేనేజర్ ప్రసాద్, అలాగే పెంటకోట సాగర్, రేబాక మధు, ఆల్తి శ్రీను, పలక కాసులు, బండి అప్పారావు, గంట శివ, పెంటకోట కనుమనాయుడు, షేక్ బాషా, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు, డివిఎన్ కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అబ్దుల్ కలాం సేవా సంస్థ, అబ్దుల్ కలాం పేరు మీద సేవా సంస్థ నెలకొల్పి ఆయనకి పేరు వచ్చేటట్టుగా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు ఆళ్ల ప్రవీణ్ కుమార్కి హృదయపూర్వకంగా మనందరం కూడా ధన్యవాదాలు చేస్తాం. ఎందుకంటే ఏదో ఒకరోజు అబ్దుల్ కలాం గారు జయంతో వర్ధంతో ప్రతి ఒక్కరు చేస్తాం, కానీ అనునిత్యం ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేయడం అనేటువంటి విధంగా అదృష్టం. మరి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు ఆయన ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా ఆ విధంగానే ముందుకెళ్లాల్సిన అవసరం. అబ్దుల్ కలాం గారు ముఖ్యంగా మనం చెప్పాలంటే అందరికీ భారతదేశ రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు, కానీ ఆయన వెనక ఒక సాధారణుడు, ఒక సామాన్యుడు తలుచుకుంటే, కష్టపడితే ఏదైనా సాధించగలదు అనేటువంటి దానికి ఉదాహరణే అబ్దుల్ కలాం గారు. ఒక పేద తరగతి నుంచి, ఒక పేద కుటుంబం నుంచి పుట్టి, అలాగే ఒక సైంటిస్ట్గా, ఊరికే ఏదో ఒక డిఆర్డిఓలో సైంటిస్ట్ మాత్రమే కాకుండా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచినటువంటి వ్యక్తి. అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇవాళ భారతదేశం గర్వపడేటువంటి క్షిపణి ఆయన ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దాన్ని ఈ రోజు కూడా ఇవాళ మన భారతదేశ డిఫెన్స్ అంతా కూడా, రక్షణ వ్యవస్థ అంతా కూడా అది వాడుతూ ఉన్నారు. గర్వకారణంగా ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటూ ఉంది. ఆయన భారత రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడడానికి, ఎక్కువ కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్ళి విద్యార్థులతో మమేకమవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. మరి ఆ విధమైనటువంటి విద్యార్థులతో ఒక సమైక్య భావాన్ని ఏర్పడుతున్నటువంటి మన అబ్దుల్ కలాం గారికి మనందరూ కూడా నివాళి అర్పించాలి అని అంటే ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయ సాధన అంటే ఏంటి? మన దేశ పురోభివృద్ధి గురించి, మన దేశ అభివృద్ధి గురించి, అలాగే విద్యార్థులు ముఖ్యంగా పరిశోధనా రంగంలో వారి తాలూకా ప్రతిభ కనపరచాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండేది. కాబట్టి అందులో మనం అబ్దుల్ కలాం గారికి మనం నివాళులు అర్పించాలంటే తప్పకుండా ఆ విధంగా మనందరం కూడా వారికి అన్నించి కూడా ఈ ప్రజాసేవా కార్యక్రమాల్లో మనం నిమగ్నమై, అదేవిధంగా పరిశోధన రంగంలో ముందుకెళ్ళి మన దేశ అభివృద్ధికి, మన అనకాపల్లి పట్టణంలో మనం అభివృద్ధి చేసుకుంటే, మన వార్డు, మన వీధి అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా మన దేశం అభివృద్ధి అవుతుంది. ఆ విధమైనటువంటి అభివృద్ధి మనందరం కూడా పాల్పంచుకోవాలని, ఇంకా ఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కానీ, ఎల్సీసీలో కానీ దేశానికి భద్రతకు సంబంధించినటువంటి ఏ ఆస్పెక్ట్లో అయినా సరే తప్పకుండా మీ అందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అబ్దుల్ కలాం గారికి ఘన నివాళిని ఈ సందర్భంగా అర్పించుకుంటా ఉన్నాం. సబ్బవరం మండల కేంద్రంలో శనివారం జాతీయ మానవ హక్కుల సంస్థ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో సబ్బవరం సర్పంచ్ దడ్డం ప్రసాద్, ఎన్ఆర్హెచ్పిసి ఈవో టిఎస్ రామచంద్ర నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అనకాపల్లి ప్రధాన సంస్థగా సబ్బవరం బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆగస్టులో
ఎన్ఏడిలో ఒక ప్రధాన బ్రాంచ్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 14 బ్రాంచ్లలో 4,000 మంది పైచిలుకు సభ్యులు ఈ సంస్థల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే వారి తరఫున జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు ఎన్జీకేస్ట్ ఫెడరేషన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ల ద్వారా చట్టపరంగా వారికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దడ్డం ప్రసాద్, ఎన్హెచ్ఆర్పి వైస్ ప్రెసిడెంట్ మురళి, ఏరువాడ వైస్ ప్రెసిడెంట్ బల్రెడ్డి సూర్యప్రసాద్ రాజు, టి సుబ్బారావు, జిల్లా కోర్టు న్యాయవాది సత్య, రాష్ట్ర కార్యదర్శి మాధవీలత, కార్యాలయ ఇన్ఛార్జ్ సమంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా సర్పంచ్ గారికి సార్ లుక్ సార్ చూడమ్మా. సో ఇటువంటి వారు అందరి సహకారంతో, అలాగే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఈ ఆర్గనైజేషన్ కావాల్సిన సపోర్ట్ కావాలన్నా కూడా నేను అందజేస్తానని చెప్పేసి దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలా మనం ఏదైనా చెయ్యాలి అంటే కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో మిళితం అయ్యే చేయగలగాలి, అంతేగాని మనం ఏదో చేసి ఫ్రీ ఆఫ్ బోర్డులో పరిరక్షణ సంస్థ ప్రజల యొక్క హక్కులకు ఎప్పుడైతే భంగం కలిగిందో, అది ఏ విధమైనటువంటి హక్కులైనా సరే వాళ్ళ తరఫున సంస్థని నిలబడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ సంస్థ పనిచేయడం అనేది ముఖ్య ఉద్దేశం. మరి ఒక ప్రజల యొక్క ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది భూమి వివాదం అయినప్పుడు రెవెన్యూతో కానీ, లేదంటే చట్టపరమైన విషయం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ, ఇతర ఏ రకంగా అయినా ఏ సంస్థ పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశమే ఈ మానవ హక్కుల ప్రదర్శన సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయంటే మాకు తెలియదు. ప్రస్తుతం మాకు ఎన్ఏడి నుంచి ఒక ఇష్యూ వచ్చింది. అంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని 8 నెలలుగా మరి ఇప్పుడు వివాహం చేసుకున్నని అబ్బాయి అంటున్నారు. దీంట్లో ప్రసాద్ గారు బాధ్యత సంస్థ అక్కడ నుంచి మా వరకు వచ్చింది. అబ్బాయి అయితే మన ఊరు, అమ్మాయి అయితే నెల్లూరులో ఉంటున్నారు. ఆ ఇష్యూ ఒకటి మాట్లాడుతున్నాం. అలాగే అబ్బాయి అమ్మాయి వివాహం చేయాలని చెప్పి నాకు చాలా పట్టుదలతో నాతో ఇంచుమించు ఒక 20 రోజుల నుంచి మాట్లాడడం జరుగుతాం. ఇట్లా అనేక రకాల సమస్యలకి క్లియర్ చేయడానికి ఈ సంస్థ బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ ప్రారంభించినటువంటి మీరందరూ కూడా ప్రజల కోసం, హక్కుల కోసం పోరాటం చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తారని, అందులో భాగంగా మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా సహాయ సహకారాలు మీకు ఎంత కావాలన్నా అంతవరకు మేము సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సంస్థ ఎన్హెచ్ఆర్పిఎఫ్ అనేది 2020లో మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది. అలాగే మొట్టమొదటి బ్రాంచ్ వచ్చేసరికి వైజాగ్లో స్టార్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 4,000 మంది పైసలకు సభ్యులతో మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో కూడా #1 యాక్టివ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా, అలాగే అంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అనేసరికి వాళ్ళు మాల్ ప్రాక్టీసెస్ అనేది పాల్పడుతున్నారు. అటువంటి మాల్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కడా కూడా ఇన్ని వేల మందిలో కూడా ఏ విధమైనది జరగకుండా మా సంస్థ ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. అలాగే మానవ హక్కులు ఉల్లంఘన అనేది పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నాయి. అలాగే కుల బహిష్కరణలు కానీ ఇలా కొన్ని సాంఘిక దురాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి దురాచారాలు జరిగినప్పుడు చాలా చోట్ల ప్రజలకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలియట్లేదు. అంటే న్యాయం అందుబాటులోకి రావట్లేదు. అంటే ఈరోజు అన్నింటికంటే న్యాయం కాస్ట్లీ అయిపోయింది. అటువంటి న్యాయాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేలాగా, అంటే పట్టణాల్లో పెద్ద పెద్ద టౌన్స్లో అయితే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అడగడానికి ఇవన్నీ ఉంటాయి. కానీ పల్లెటూరులో చాలా మందికి వీటి మీద చట్టాల మీద కనీసమైన అవగాహన లేదు. అందువల్ల ఏంటంటే మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ద్వారా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ వేరియస్ టైప్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన కొత్తగా ఈ జూలై 1 నుంచి కూడా కొత్త చట్టాల మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త చట్టాలు చాలా మందికి ఎవరికి కూడా అవగాహన లేదు.
ఇటువంటి కొత్త చట్టాల మీద కూడా మాకున్న లీగల్ టీం ద్వారా అందరికీ కూడా ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం, అలాగే ఏ రకమైన సమస్యలకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అనేవి ఉన్నాయి, లోకాయుక్త అనేది ఉంది, లోక్పాల్ అనేది ఉంది. అంటే ఒక హయ్యర్ అఫీషియల్ ఎవరన్నా ఉంటే అన్యాయం జరిగితే ఏదో రాజే కొడితే మేము ఎవరు చెప్పుకోవాలన్నట్టుగా లేదు. మన భారతదేశ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క వ్యవస్థను మించిన ఒక వ్యవస్థ అథారిటేటివ్ అఫిలియేట్ అథారిటీ అనేది ఎప్పుడూ ఉంది. అటువంటి వ్యవస్థలు ఏమున్నాయి, ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనే విషయంపై సమగ్ర అవగాహనతో ఈ సంస్థ కూడుకుతుంది. కాబట్టి ప్రజలకు మేము సేవ చేయడంలో పూర్తిగా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఎన్హెచ్ఆర్పిఎఫ్ నడుస్తుంది. అయితే ఎన్హెచ్ఆర్పిఎఫ్లో ముఖ్యంగా మేము చేసే కార్యాచరణ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినప్పటికీ కూడా మా దృష్టి. శ్రీకాకుళం జిల్లా వమరవల్లి పిల్లలకు పాఠాలతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2024వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంతటా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వారోత్సవాలు పగడ్బందీగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో కేంద్రీయ విద్యాలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం వమరవల్లి జిల్లా ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ ఆవరణలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా పోషణ దినోత్సవ వేడుకలు మరియు పర్యావరణ పరిరక్షణ సంకల్పయాత్ర కృత్యాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య, ప్రిన్సిపల్ డైట్ వమరవల్లి, శ్రీకాకుళం జిల్లా ఎం భారతి, అధ్యాపకురాలు ఏ శ్రీచందన, స్టూడెంట్ డి లక్ష్మి, విద్యార్థి తదితరులు పాల్గొన్నారు. నేను ఇన్స్టిట్యూషన్లో టీచర్ ట్రైనర్గా జాయిన్ అయ్యాను. ఈరోజు దేశం మొత్తంగా జరుపుకుంటున్న ఈ జాతీయ విద్యా విధానం 2020లో జాతీయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మేము 6th డే కింద ఈకో క్లబ్ డే జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడటం. మరి ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. ఎందుకంటే అద్దం మనం ఎలా ఉంటామో అలాగే చూపిస్తుంది. అలాగే ప్రకృతి మనం దాన్ని ఎంత బాగా కాపాడితే అది కూడా మనల్ని అంతే బాగా కాపాడుతుంది. సో రాబోయే కాలంలో కాబోయే ఉపాధ్యాయులుగా మనం పిల్లలకి ఏం చెప్పాలి అంటే, పిల్లలు ఎప్పుడైనా మనకి వర్షం ఎలా కురుస్తుంది అని అడిగితే ఒక చాదస్తంలా దేవుడు కురిపిస్తాడు అని కాకుండా ఒక మొక్క నాటితే ఒక వర్షం చుక్క పడుతుంది అని చెప్పాలి. సో థ్యాంక్ యూ. నా పేరు డి లక్ష్మి. నేను ఈ డైట్ వమరవల్లి ఇన్స్టిట్యూట్లో టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈరోజు ఈ శిక్ష సప్తాహం జరుపుకునే దాంట్లో ఈ అన్నిటి 2020 ప్రోగ్రాంలో ఈరోజు 6th డేగా శిక్ష సప్తాహంలో ఏకో క్లబ్ డే జరుపుకుంటాం. అలాగే న్యూట్రిషన్ డే కూడా. ఈ న్యూట్రిషన్ డే సందర్భంగా తీసుకుంటే చాలా వరకు ఎన్విరాన్మెంట్ కూడా కాపాడుకోవాలి అని చెప్పి ఈరోజు మొక్కలు నాటే ప్రోగ్రాం కూడా అరేంజ్ చేసుకున్నాము. అలానే మొక్కలు నాటాము. ప్లస్ న్యూట్రిషన్ డే సందర్భంగా న్యూట్రిషన్ ఐటమ్స్తో అందరం న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి రెడీ చేసి ఆల్రెడీ అక్కడ సబ్మిట్ చేసాము. సో ఈ శిక్షా సప్తాహంలో చూసుకుంటే వాటర్ పరంగా కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ పరంగా కానీ, ఎయిర్ పరంగా కానీ, పరంగా క్లబ్స్లో వాటర్ వేస్ట్ చేయకుండా చూసుకుంటున్నాము. అలాగే ఎయిర్ కండిషన్కి సంబంధించి మంచిగా చూసుకుంటున్నాము. ప్లస్ ఎనర్జీ విషయంకి వస్తే ఎక్కడ ఏ రూమ్స్లో కూడా ఎవరు లేని టైంలో ఎలక్ట్రిషన్ కానీ క్యాటరీకి సంబంధించినవి కానీ ఏవి ఐటమ్స్ కనిపించకుండా కంప్లీట్గా ఆఫ్ చేసి ఎనర్జీ సేవ్ చేస్తున్నాము. అలాగే ఎయిర్ కండిషన్ పరంగా కానీ, ల్యాండ్ కండిషన్ పరంగా కూడా ల్యాండ్ కూడా కంప్లీట్గా మంచిగా ఉండేటట్టుగా మొత్తంగా మొక్కలు నాటుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షణగా చూసుకుంటున్నాము. ఈ వమరవల్లి డైట్ కాలేజ్లో రాబోయే రోజుల్లో కాబోయే ఉపాధ్యాయులుగా జాయిన్ అయినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీచంద్ర. నేను ఇక్కడ 2nd ఇయర్ శ్రీకాకుళం డైట్ వమరవల్లిలో చదువుతున్నాను. స్టేట్ మొత్తం మీద జరుగుతున్న ఈ శిక్షా సప్తాహంలో మా డైట్ వమరవల్లిలో ఈరోజు 6th డే జరుపుకుంటున్నాం. ఈరోజు ఎకో క్లబ్స్ ఫర్ లైఫ్ అండ్ న్యూట్రిషన్ డే జరుపుకుంటున్నాం సార్. ఇప్పటివరకు 5 days చాలా దిగ్విజయంగా జరిగాయి. అలాగే ఈ 6th డే మేము న్యూట్రిషన్స్ గురించి అందరి చేత కొన్ని న్యూట్రిషన్స్ ఫుడ్ని తయారు చేయించారు సార్. అలాగే ఎకో క్లబ్స్ గురించి చార్ట్స్ మీద, డ్రాయింగ్ షీట్స్ మీద ఎన్నో పెయింట్స్ వేయించేదానికి ఎగ్జిబిట్ చేయించారు. దీని విధంగా మా ఫ్యూచర్ టీచర్స్లోని ఇన్నేట్ ఎబిలిటీస్ని మా లెక్చరర్స్ బయటకు తెస్తున్నారు. అలాగే NUP 2024 వారోత్సవాల ప్రకారం ఈ శిక్ష సప్తాహం చేసుకుంటున్నాం కాబట్టి అదేం చెప్తుందంటే ప్రకృతితో మమేకమైపోవాలని. మా డైట్ వాతావరణం, మా కళాశాలలో కూడా ప్రకృతితోనే ఉంటుంది. మా లెక్చరర్స్ మాకు కూడా ప్రకృతితో మమేకమైపోయేలాగే టీచ్ చేస్తారు సార్. మేము వెరీ ప్రౌడ్ టు బీ హియర్ యాజ్ ఎ స్టూడెంట్ టీచర్. మేము అన్ని విషయాలు ఇక్కడ ప్రకృతిలోనే నేర్చుకోగలుగుతున్నాం. ఈ న్యూట్రిషన్స్ ఫుడ్ ప్రిపరేషన్ అవన్నీ మేము న్యూట్రిషన్ ఫుడ్స్ తోటి, ఇంగ్రీడియంట్స్ తోటి చేసాం. అలాగే ఇక్కడ మేము చేసిన ప్రతిదీ కూడా
ఉంటారు. స్టూడెంట్ టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు మేము 6 days కంప్లీట్ చేసాం. 7 days కూడా కంప్లీట్ చేసి శిక్ష సప్తాహ్ అనేది డెఫినెట్గా మేము కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. నమస్తే అండి, నేను డైట్ అమరవల్లిలో సైన్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు శిక్ష సప్తాహలో భాగంగా 6వ రోజు. ఈరోజు ఈకో క్లబ్ ఫర్ లైఫ్ మిషన్ అండ్ న్యూట్రిషన్, ఈ 2 అంశాల మీద ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకత ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, కానీ అది మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము నిరంతరము. అయితే ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మేము 2 అంశాలు చేపట్టాం. ఒకటి ఉదయం న్యూట్రిషనల్ డే సెలబ్రేషన్స్, అంటే న్యూట్రిషన్ ఐటమ్స్, వాల్యూస్ ఉన్నటువంటి న్యూట్రిషన్ని మా పిల్లలచే తయారు చేయించి ఎగ్జిబిట్ చేయడం అనేది ఒక అంశము. రెండవది ఎగ్జిబిషన్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ మీద పిల్లలు తయారు చేసినటువంటి వివిధ డ్రాయింగ్స్, వాళ్ళు తయారు చేసినటువంటి వివిధ మోడల్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం అనేది ఉదయం సెషన్ అండి. ఇప్పుడు మధ్యాహ్నం మేము ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ మీద, న్యూట్రిషనల్ వాల్యూస్ మీద సెమినార్ అనేది నిర్వహించుకోబోతున్నాం. ఆ తర్వాత ఈకో క్లబ్స్ ఫార్మేషన్ చేస్తాం. ఈకో క్లబ్స్లో కమిటీస్ ఉంటాయి. ఆల్రెడీ మేము ఒక క్లబ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాము. అయితే స్పెసిఫిక్గా ఈరోజు కమిటీ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. అందులో ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీ, వాటర్ మేనేజ్మెంట్ కమిటీ, అలాగే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కమిటీ, అలా అన్ని కమిటీలని కూడాను, ఎనర్జీ సేవింగ్ కమిటీ, అన్ని కమిటీలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ మీద కొన్ని స్కిట్స్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పిల్లలు దాని మీద రెడీ అయి ఉన్నారు. ఆ తర్వాత ఈఈపి పోర్టల్, అంటే ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక పోర్టల్ ఉందండి. ఆ పోర్టల్లో కూడా పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయిస్తాము. అలాగే ఉదయం కార్యక్రమం ప్రకృతి ప్రార్థనతో మొదలైంది. చివరికి ఎన్జీసీ ప్లేట్తో దాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. నూతన విద్యా విధానం 2020 దిగ్విజయంగా సాగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం శిక్షా సప్తాహ అంటూ 7 రోజులు విద్యా వారోత్సవాలను నడుపుతుంది. ఆ విద్యా వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు పిఎల్ఎం ప్రదర్శన అంటూ మొదలయ్యి ఈరోజు 6వ రోజు మనకి న్యూట్రిషన్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అదేవిధంగా మన దగ్గర ఇవి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది డైట్ తరపున. ఈ కార్యక్రమంలో ఈరోజు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అతిథిని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఈరోజు లోకల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వచ్చి వారు కూడా దీన్ని చేశారు. అయితే ఈ 7 రోజుల కార్యక్రమంలో చివరి రోజు కమ్యూనిటీ పార్టిసిపేషన్ అని ఉంటుంది. అది ప్రజల భాగస్వామ్యం ఒక విద్యా సంస్థలో ఎలా ఉంటుందనే దాని గురించి కూడా అక్కడ జరుగుతుంది. ప్రతిరోజు నిన్నని మనం స్కిల్లింగ్ డే అని పెట్టాం. అంటే స్కిల్స్ ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ సాంకేతికతకి విద్యకు సంబంధం ఎంతో ఎక్కువగా ఉంది కాబట్టి స్కిల్లింగ్ డే అని పెట్టాం. అలాగే దానికన్నా మరొక రోజు ముందు ఏం చేస్తున్నామంటే FLN డే అని పెట్టాం. ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ, అంటే గణితము మరియు భాష మీద ఆ పునాది అభ్యసనం అనేది ఎలా ఉంది పిల్లల్లో అనే దాని గురించి కూడా పెట్టాం. అన్నీ కూడా దాదాపుగా NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమూహం బాధ్యతగా చేస్తున్న ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ డైట్ ముఖ్యంగా రానున్న రోజుల్లో NCF అనేది ఒకటి రాబోతోంది. కొద్ది నెలల్లోనే NCF డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఆ డాక్యుమెంట్ని అనువాదం చేసే బాధ్యత కూడా మన డైట్కే ఇచ్చారు. దానికోసం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక జాతీయ స్థాయిలో ఉన్న ఒక డాక్యుమెంట్ని తెలుగులోకి అనువదించి తెలుగు రాష్ట్రాల్లో ఆ డాక్యుమెంట్ అనేది దాని మీద శిక్షణలు జరగడానికి కూడా అదే ఇక్కడ జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా రకరకాలైన కార్యక్రమాల్లో వాళ్ళు మునిగుతూ ఉన్నారు. దానిలోంచి లైబ్రరీ అనేది అద్భుతమైన లైబ్రరీ ఇక్కడ ఉంది. ఆ లైబ్రరీని వాడుతూ
మేము మా తాలూకా ఉద్దేశం ఏమిటంటే క్వాలిటీ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఏదైనా మేము నాణ్యత కోసం దేనితోనే కూడా రాజీ పడం. దేనికోసమైనా మళ్ళా నాణ్యతతో రాజీ పడితే మన మొత్తం బ్రతుకే బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పాము గణేష్, ఉపమాక పంచాయతీ జనసేన అధ్యక్షుడు కురందాసు అప్పల్రాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ నక్కపల్లి, యలమంచిలి చంద్రరావు జనసేన నాయకులు నక్కపల్లి మండలం, కరి చిన్నబ్బాయి జనసేన నాయకులు చీడిక గ్రామం. వెల్కమ్ బ్యాక్. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఎద్దేవా చేశారు. శనివారం అనకాపల్లి డీవీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులను భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్నారు. తప్పులు చేసిన వారికి, ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడుతుందని మంత్రి నారా లోకేష్ అనేక సార్లు చెప్పారన్నారు. మరోవైపు తామేదో తప్పు చేసినట్లుగా, తమ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్నట్టుగా అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు మాజీ మంత్రి అమర్ తదితరులు కానీ ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే జగన్ అండ్కు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, విశాఖపట్నం బీజేపీ సభ్యులు జి సత్యనారాయణమూర్తి, మెరుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఇవాళ ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకునే విధంగా రెడ్ బుక్ అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెడ్ బుక్లో ఎక్కించారు. నాడు చెప్పారు, నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగం మనం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని, అన్ని జిల్లాల్లోని ప్రజల్ని పీడించారు. ఎవరైనా వాట్సాప్లో పోస్టులు ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు. మరి ఈవేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసం జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడేది మనం చేస్తున్నాం. పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్షపాత పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ పార్టీ కానీ, ఇతర కేరళ పార్టీ కానీ, వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాలుకొని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఇష్టపూర్వకంగా రాలే. ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా, మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అని ఒక భ్రమతో కలకని వెళ్ళారు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తర్వాత ఏమన్నారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు, హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటారు. మరి ఎందుకు తీసుకోలేదు, ఎందుకు కరలోపని అడుగుతున్నాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి, వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడే తప్ప కూడా కాదు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేశారు. దానిపైన సమాధానం చెప్పంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి? నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి అది ఏదైనా, అంతేగాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చెల్లదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమాలు జరిగినాయి. చాలా ఇందులో జగన్ చేస్తున్న పాలన అక్రమం ఏంటంటే పింఛన్లు, వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు అవి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కై, సచివాలయ సిబ్బంది వాంటర్తో మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సర్టిఫికేట్ ఇప్పించారు. చెవుడి, మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని 20,000, 30,000 లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది. నాడు 3,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు కాస్త 6,000 రూపాయలు చేసింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై 1 పింఛన్లు అన్నీ ఇచ్చేశారు. నేను కోరేది ఒకటే, రేపు ఏదైతే ఆగస్ట్ 1 ఉందో వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయమని కోరుతున్నాను. ఎందుకంటే మనం నిజమైన వికలాంగులకి అందించాలి తప్ప
ఇలాగ తప్పుడు దావతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లను కూడా సస్పెండ్ చేయాలి. ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారు. ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు. మనం ఇటీవల చూసాం గవర్నర్ గారి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. తర్వాత మారిన ప్రభుత్వం 2019లో అన్ని రంగాలు వెనుకబడిపోయి చెప్పారు. ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు. దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటుపడుతున్నారు. అందరినీ నేను ప్రజా సేవకుని అన్న తప్పని రాజుని కాదు. మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం, స్కూళ్ళు మూసేయటం, షాపులు మూసేయటం, ఎంత అరాచకాలు చేసే మనం చూసాం. ఈవేళ మేమేమి అరాచకాలు చేయలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 36 మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో నడిపారు. ఆ 36 మంది పేర్లు చెప్పమని చెప్పి అడుగుతున్నాను. ఆ 36 కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను. మరి గతంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో విచ్చలవిడిగా గంజాయి విస్తృతంగా హల్చల్ చేస్తోందని వదంతులు వినిపిస్తున్నాయి. అదే అంశం మొన్న జరిగినటువంటి మండలాధికారుల సమావేశం సాక్షిగా ఎమ్మెల్యే పెదపూడి ఎస్ఐని ప్రశ్నించడం జరిగింది. కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ గంజాయి అరికట్టాలనే ఉద్దేశం ప్రభుత్వం కూడా 100 రోజుల ఫంక్షన్ ఇచ్చి ఉక్కుపాదం మోపాలనే దిశగా గంజాయి చెక్ పెట్టాలని తామందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. కాకినాడ కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజన్కి, ప్రధానంగా కాకినాడకి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాలకి మేము ప్రత్యేకంగా ఒక యాంటీ ఫోర్స్ టీం నియమించడం జరిగిందని, పెదపూడి మండలంలో ఎక్కడైతే గంజాయి సేవిస్తున్నారో ఆ ప్రదేశాన్ని గుర్తించడం జరిగిందని, పెదపూడి మండలం రామేశ్వరం కాకినాడకి బోర్డర్గా ఉండడం వల్ల పరిసర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి త్రాగడానికి రామేశ్వరంలో నిరుపయోగంగా ఉన్న రైల్వే స్టేషన్ వద్ద చుట్టూ పొదల పెరగడం వల్ల ఇక్కడ వాళ్లకు అనుకూలంగా ఉండడం వల్ల గంజాయి బ్యాచ్కి స్థావరంగా మారిందని, వెంటనే దీన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటామని, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో మూలాలను తెలుసుకుంటే ఈ చైన్ అంతటినీ మనం అరికట్టవచ్చని అని అన్నారు. హల్చల్ చేస్తున్నాయి. ప్రతి డే 18 గ్రామాల్లో కూడా రోజుకి 2 నుంచి 3 బైకులు థెఫ్టింగ్ జరుగుతున్నాయి. ప్రధానంగా రామేశ్వరంలో పరిస్థితి భయంకరంగా ఉంది. గతంలో పెదపూడి మార్కెట్ సెంటర్ దగ్గర కూడా ఒక వాటర్ పోసే ముసలాయన్ని దారుణంగా నెట్ రోడ్డు మీద కూలింగ్ వాటర్ కోసం గంజాయి బ్యాచ్లు చేస్తాయి. అప్పుడు కూడా ఒకళ్ళ మాత్రమే కేసులో చూపించారు, 3 సైడ్ చేశారు. అంటే గంజాయి బ్యాచ్ల మీద కంట్రోల్ అయితే ఎందుకు లేవట్లేదో అర్థం కావట్లేదు. ఓపెన్ గా కరకుదురులో 2 అబ్బాయిల్ని, రామేశ్వరంలో 2 పట్టుకుని గంజాయి బ్యాచ్లను అప్పగించారని చెప్పి మొన్న మండల మీటింగ్ సమావేశంలో ఎమ్మెల్యే సాక్షిగా మీ ఎస్ఐ గారికి అక్కడ నాయకులు వివరించడం జరిగింది. ఆ పట్టుకున్న వాళ్ళు వదిలేయడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. మీరు మంచి అంశాన్ని లేవనెత్తారు. ఈ గంజాయిని అరికట్టాలనేది ప్రభుత్వం కూడా 100 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉక్కుపాదం పెట్టాలి, లేకుండా చేయాలనే అంశాలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాని మీద మేము ఈ కాకినాడ ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ సార్ జాయిన్ అయిన తర్వాత కాకినాడ డివిజన్కి, ప్రధానంగా కాకినాడ పరిసరాల్లో ఉన్న అన్ని గ్రామాలకి మేము ప్రత్యేకించి ఒక యాంటీ గాంజా టీంని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఈ ప్రెస్ మీట్ అయ్యాక నా వాట్సాప్లో వాళ్ళు తిరుగుతున్న ఏరియాల ఫోటోలు కూడా మీకు చూపించగలుగుతాను. నేను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకి ఈ హైడౌట్స్ ఆ కార్నర్స్లో ఎక్కడ ఇప్పుడు ఉందో కొవ్వాడ ఉంది, కొవ్వాడలో డైలాబిలేటెడ్ కండిషన్లో ఉన్న రైల్వే స్టేషన్, అంటే రైల్వే స్టేషన్ ఉంది కానీ అక్కడ ఏమి వర్కింగ్ లేదు, బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్లో అక్కడ అట్లాంటి స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం ఎక్కడెక్కడ కాంగ్రిగేషన్ ఉంది. పెదపూడి అనేది రామేశ్వరం అనేది పెదపూడి లిమిట్స్లో ఉన్న, పెదపూడి మనకి బార్డర్గా ఉండటంతో గంగనాపల్లి, కొవ్వాడ, పెదపూడి, AP3 ఉండటంతో ఈ పెదపూడిని కూడా టెక్నికల్గా ఈ మానిటరింగ్ దాంట్లో కలిపేసుకున్నాం. మేము గత 4 రోజుల నుంచి నేను కూడా రామేశ్వరం తిరుగుతున్నాను, గ్రామస్తులు అందరితో మాట్లాడుతున్నాం, పెద్దలందరితో. వెంచర్స్ ఎక్కడైతే ఈ న్యూలీ డెవలపింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ వెంచర్స్ దగ్గర ఈ మిస్క్రియంట్స్ వీళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే, సో దానివల్ల ఒకవేళ ఆ గాంజా వాళ్ళు అక్కడికి వచ్చే ఏర్పాటు ఉంటుందనే విషయం కూడా గమనిస్తూ మేము అందరినీ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసెస్ 22 అంశాలు మీరు అయితే లేవనెత్తారో వాటిని నేను ఇప్పుడు రికార్డ్స్ తీసి దాని మీద అటువంటి పరిస్థితులు మీరు చెప్పిన పరిస్థితి ఎందుకు జరిగింది ఏంటనేది విచారించి నేను మళ్ళీ ఫర్దర్గా మీకు కలిసినప్పుడు చెప్తాను.
సో ఖచ్చితంగా గాంజా అనేది ఎక్కడ దొరికినా ఎవరు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా గాంజా దొరికిన వాడి దగ్గర కాదు, ఆ గాంజా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనే అంశాన్ని ఆ చైన్ అంతా బ్రేక్ చేయగలిగితేనే కొద్ది రోజులు ఆ చైన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ మనకి డెలిబరేట్ అవుతారు. సార్ ఎన్నికల ముందు కేవలం గండ్రేడులో కొంత గంజాయిని మాత్రమే కట్టారు. గొల్లల మామిడాడు వ్యక్తుల్ని గండ్రేడు వ్యక్తులను విడిచిపెట్టడం వల్ల గంజాయి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రెస్టారెంట్లో బార్ల కంటే భయంకరంగా కొనసాగుతున్నాయి సార్ గొల్లల మామిడాడులో. వాటి మీద రేడ్ అయితే ఉండుకుంటలేదు. అంటే బార్ పర్మిషన్లు ఇస్తున్నారా? గంజాయి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఆ డెన్నలకే వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు. అటువంటి అంశాలు ఏమన్నా ఉంటే మనందరికీ సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు నాకు సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా అవన్నీ ప్రాసెస్ చేస్తాం. మీరే అంటున్నారు అవి ఎలక్షన్ల కన్నా ముందు అని. ఒకటి ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఖచ్చితంగా ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు మాకు ఖచ్చితంగా అది స్పెసిఫిక్ కేసెస్ ఏవైతే మీ దృష్టిలోకి వచ్చినవి ఉన్నాయో అది మేము రికార్డు చూసి క్లారిఫై చేస్తాం. ఒకటి అందులో మీరు చెప్పినట్టుగా ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే దాన్ని ఇప్పుడైనా మనం ఎట్ ఎనీ స్టేజ్ రెక్టిఫై చేయొచ్చు, అదంతా కూడా రెక్టిఫై చేద్దాం. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ పార్కులలో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు దొంగతనాలకు గురయ్యాయని పిఠాపురం పట్టణ పరిధిలో మున్సిపల్ పార్కులో ఉన్న వ్యాయామ పరికరాలను పరిరక్షించాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ నేతృత్వంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అల్లవరపు నాగేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయుడు శ్రీను, మాజీ కౌన్సిలర్ నల్ల సీను తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పురపాలక సంఘం సంబంధించినటువంటి పట్టణంలో 2 ముఖ్యమైనటువంటి పార్కులు ఉన్నాయి. ఉప్పాడు బస్ స్టాండ్ సెంటర్లో చిన్నమాంబ పార్కు, అలాగే రామ థియేటర్ సెంటర్లో ఆర్ఆర్ పార్కు. 2 పార్కుల్లోని గత ప్రభుత్వంలో ఎప్పుడో వర్మగారు ఉన్నటువంటి టైంలో శాంక్షన్ అయినటువంటి వ్యాయామ పరికరాలు అవి కౌన్సిల్లో గొడవ పెట్టగా గత ప్రభుత్వంలో అవన్నీ తుప్పటిపై పక్కన ఉన్నాయి తీసి బిగించడం జరిగింది. అది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కౌన్సిలర్స్ అడగడం వల్ల అవి బిగించారు వైసీపీ గవర్నమెంట్లో. అవి ఈరోజు ఒక వారం 10 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటికి ఉన్నటువంటి నట్లు బోల్ట్లు అన్నీ ఇప్పేసి పరికరాలు పనికి రాకుండా పక్కన పడేసుకోవడం జరిగింది. మనం అందరూ కూడా ఈరోజు పబ్లిక్కే కాదు ప్రజలే అలాగే ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే ఒకే విషయం చెప్తున్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే వ్యాయామం చేయమంటున్నారు, వాకింగ్ చేయమంటున్నారు. ఈ జనాలందరూ కూడా పొద్దుట సాయంత్రం కూడా పబ్లిక్, పట్టణంలో ఉన్నటువంటి పబ్లిక్, పెద్దలు చిన్నలు పిల్లలు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ తోటి, స్త్రీలు చాలామంది ప్రాబ్లమ్స్తో మనం ఫేస్ చేయడం మన ఇళ్లలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఆరోగ్యం బాగు చేసుకోవాలని ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసి వ్యాయామం చేయడం జరుగుతుంది. అలాంటి పరికరాలు కనిపించకుండా పోయాయి, ఈరోజు పనికి రాకుండా పోయాయి. ఈ వర్షాలకు తుప్పట్టిపోతున్నాయి. 10 రోజుల నుంచి కూడా మున్సిపల్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దాని మీద మేము ఈరోజు టీడీపీ కౌన్సిలర్ అందరూ కూడా కమిషనర్కి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అవి ఎవరు పట్టుకుపోయారో ఎంక్వైరీ చేసి అవి తక్షణమే బిగించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి కోరడం కూడా జరిగింది. అలాగే దానికి సంబంధించి ఒక వినతిపత్రం ఇచ్చి ఆ సంబంధించినటువంటి పరికరాలు ఒకసారి మీరు గమనిస్తే పుల్లలు పెట్టి అందులో కర్రలో పుల్లలో పెట్టి దాన్ని అలా ఉంచేయడం జరిగింది. అది ఎవరైనా లాగి వాటిని ఉపయోగిస్తే ప్రమాదం శాతం కింద పడిపోయి దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు ఉంటాయి, అవి కూడా తుప్పటి పాడైపోవడం జరిగింది. అక్కడ ఇసుక వేసి వాళ్ళకి అందుబాటులో తీసుకురామని ఈరోజు మున్సిపల్ కమిషనర్ని ఈ వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది. ఒక్క 2-3 రోజుల్లోనే ఏం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కాకినాడ రూరల్ మండలం పండూరు సెంటర్ పి వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలను మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో సందర్శించారు. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు ఉన్న ఈ పాఠశాలను కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ని కలిసి వారి సమక్షంలో విద్యార్థుల తరగతి గదులను, లైబ్రరీ, వసతి గృహాలు, వంటశాల, టాయిలెట్ రూమ్స్, హెల్త్కు సంబంధించిన మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గురుకుల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని, అలాగే స్థానిక ఎమ్మెల్యే పంత నానాజీ నాయకత్వంలో మరింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇక్కడ జరుగుతున్న వసతులు సక్రమంగా ఉన్నాయి అన్నట్లు వారు చెప్పారని, అలాగే పిల్లలకు ఆరోగ్యకరమైన వంటలు చేసి పెట్టాలని, అందుకు తగ్గట్టుగా నాణ్యమైన కూరగాయలు, బియ్యం తదితర వస్తువులు పరిశుభ్రంగా ఉండేటట్లు తీసుకోవాలని, అలాగే పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.
ఏదైనా లోడ్ కోట్లు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రామ్ కుమార్ రంబాల అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, సలాది అనిల్ కుమార్, బల్ల సుధాకర్, కాదామూర్తి, సలాది నాయుడు, వెంకట్, నక్క వెంకటరాజు, పళ్ళ ముత్తారావు, వలవల సూరన్న తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. చిన్న చిన్న అవసరాలు తప్ప ఓవరాల్గా బాగానే నడుస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ విషయంలో కూడా కొంత క్రెడిట్ కావాలి, ఎందుకంటే బిల్స్ పే చేయడానికి కొంత టైం పడుతుంది కనుక క్రెడిట్లో కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ అన్ని సబ్జెక్టులకి ఉన్నా కానీ లైబ్రరీకి, అలాగే ఫిజికల్ ట్రైనింగ్కి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సిబ్బంది లేరు అని మాకు తెలిసింది. మేము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చిన్న చిన్న అవసరాలు కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా మా వంతు మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, వాళ్ళు చెప్పిన సమాధానాలు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ కానీ చక్కగా ఉన్నాయి. పాస్ పర్సంటేజ్ కూడా 100%, మోస్ట్లీ 100% ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్లో కొంచెం 98%, 97% ఉంటుంది. ఈ సంవత్సరం తప్పకుండా అందరూ కూడా 10th క్లాస్ పిల్లలు, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు 100% మార్క్స్తో పాస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు, నా శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ అసెంబ్లీలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఇది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఒక ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించిన సంస్థలు ఏమున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా సౌకర్యవంతమైన వసతులు ఏమేమి కావాలనే ఆలోచన మీద ఈ మధ్యకాలంలో మేము పర్యటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ పండూరు ఈ వెంకటాపురం పరిధిలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాల చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సుమారు 670 పైసీలకు ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండడం జరిగింది, 619. అలాగే ఇక్కడ మేడం గారు కూడా, ప్రిన్సిపాల్ గారు సుశీల మేడం గారు చక్కగా వారందరికీ కూడా ఏమేమి సౌకర్యాలు కావాలో అవి కూడా చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా అవసరమైతే ప్రభుత్వం నుంచి అంతే సహాయమే కాకుండా దాతల నుండి కూడా ఏమన్నా అవకాశం ఉన్నా కానీ అడగడం జరిగింది. ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా భోజనం ఏ విధంగా ఉంది, అక్కడ వంటశాల ఏ విధంగా ఉంది, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేవా, లేదంటే బాత్రూమ్ శుభ్రంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చక్కగా నిర్వహిస్తున్నారు. ఏదో 1-2 కొన్ని లోటుపాట్లు తెప్పించి ఆల్మోస్ట్ అంతా కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఏదైతే మన టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే వంట చేస్తున్నటువంటి వారు కావచ్చు, అందరూ కూడా బాగా పరిశుభ్రంగా పిల్లలు చేసి పిల్లలకి అందిస్తున్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి వారితో కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ టైంకి భోజనం పెట్టడం, శుభ్రమైన భోజనం పెట్టడం, మంచి రైస్ వారికి అందించడం, అలాగే పౌష్టికాహారంగా చిక్కీ కావచ్చు, గుడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయి ఆధ్వర్యంలోనే గతంలో మీకు తెలుసు మధ్యాహ్న భోజన పథకం మన వాజ్పేయి గారి టైంలో పెట్టారు. ఆ విధంగానే నిర్విరామంగా సాగుతుంది. దీన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పిల్లలు చక్కగా చదువుకోవాలనే ఆలోచనతో వారు కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి తగిన సహాయ సహకారాలు
భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా అందిస్తామని, స్థానికంగా ఇక్కడ పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళి తగిన సౌకర్యాలు కల్పించే విధంగా మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పుత్తూరు మండలం నివగాం గ్రామంలో 10వ తరగతి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో జెడ్పీహెచ్ఎస్ నివగాం స్కూల్ టాపర్కి రామరాజు అభినందన పురస్కారం ప్రదానం గల జెడ్పీహెచ్ఎస్ నివగాం ప్రధానోపాధ్యాయురాలు సువారి నిర్మల అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు జాతీయ ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత పార్సల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. అనంతరం కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. విద్యార్థులతో నివగాం పురవీధులలో విద్యార్థులతో జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. ప్రతి ఒక్క యువతీ యువకులు దేశ సేవలో పాల్గొనాలని వారు సైనిక ఉద్యోగి నిలురోతు ఆనందరావు కోరారు. అలాగే సన్మానం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలకి, విద్యార్థి తల్లిదండ్రులైన కుంచాల మల్లికార్జునరావు దంపతులకు, మాజీ సైనిక ఉద్యోగి నిలురోతు ఆనందరావుకి ట్రస్ట్ తరఫున ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈరోజు కార్గిల్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా ఎక్స్ ఆర్మీ మ్యాన్ అయినటువంటి ఆనందరావు గారు ఈ సందర్భంగా మాట్లాడతారు. ఆయనకి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 25th యానివర్సరీ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా నాకు పిలిచినందుకు ఇక్కడ నివగాం హై స్కూల్ హెచ్ఎం మేడం గారు విత్ ఆదినారాయణ మేస్టర్ గారు విత్ ఉపాధ్యాయులు అందరూ నాకు గౌరవించినందుకు నమస్కారములు. నేను ఇక్కడ 97, 98 10th క్లాస్ చదువుకున్నాను. 2001 ఆదినారాయణ గారు మాస్టారు మాకు ఇంటర్మీడియట్ గురువు గారు. తర్వాత నేను ఇప్పుడు ఎక్స్ హవల్దార్ ఆనందరావు నా పేరు. నేను 20 years సర్వీస్ చేసి వచ్చాను. తర్వాతను ఈరోజు 25th యానివర్సరీ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు దేశం మొత్తం చాలా దీని జరుపుతున్నారు. సోల్జర్ అంటే చాలా కఠినమైన ఉద్యోగం, ఇది అందరికీ తెలిసిందే. మీరు రాత్రి పగలు ఇప్పుడు ఎలా చదువుతారో మేము రాత్రి పగలు కూడా అక్కడ ఉద్యోగం మేము కూడా అలాగే చేస్తుంటాం. నాకు ఇంకా చెప్పడానికి ఎక్స్పీరియన్స్ మేము డ్యూటీ చేసేటప్పుడు చాలా డిసిప్లైన్గా ఉంటాం. డిసిప్లైన్ అంటే చాలా కఠినమైన డిసిప్లైన్. మేము ఉదయం 5 o'clockకి అక్కడికి మేము చేరాలంటే చేరాలి. ఒక్క నిమిషం లేట్ అయినా మేము పనిష్మెంట్కి హక్కుదారు. 24 hours బిజీగా ఉంటాం, ఫ్రీ ఉండదు. బయట చూసిన వాళ్ళంటే ఆర్మీ వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఫ్రీగా ఉన్నారు అనుకుంటారు, కానీ ఎప్పుడు బిజీగా ఉంటుంది. మళ్ళీ ఊరు సెలవు రావాలంటే 3 monthsకి ఒకసారి ఊరు రావాలి. తల్లిదండ్రులు చూడడానికి, భార్య పిల్లలు చూడడానికి ఎప్పుడు వస్తామని చూస్తాం. తర్వాత ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏ క్షణం కాశ్మీర్లో డ్యూటీ చేసిన అప్పుడు 3 years 4 years ఉంటుంది. అక్కడ చేసిన టైం అంతా చాలా కఠినంగా ఉంటుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ కార్గిలే యుద్ధమే రావసరం లేదు, కానీ అక్కడ యుద్ధం చేసినట్టుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ. అంతే. రూల్ అంటాం కదా, అంతా మిలిటరీ రూల్స్ అని అంటాం కదా. అంటే ఏంటి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని అర్థం. మళ్ళాగా 9 అంటే 9:30కో 10కో అలా కాదు, 9 అంటే 8:30కే ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా బార్డర్లో వాళ్ళు పనిచేసేటప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ వాతావరణం కూడా
చాలా మారిపోతూ ఉంటుంది. మంచు కొండలే కాబట్టి మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి, గాలి అంతా కూడా ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా చాలా అంటే చాలా దీనిగా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ క్షణంకే బాగున్నట్టు ఉంటుంది, ఆ క్షణంకే మంచు తుఫాన్లు వచ్చి వాటి కింద వాళ్ళు ఆ కూరుకుపోవడం అనేది జరుగుతుంది. అలా కూడా చాలామంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పారు కదా, యుద్ధాలే జరగక్కర్లేదు అని. బార్డర్లో నిరంతరము కాపలా కాస్తూ ఉంటారు, అక్కడ యుద్ధం చేస్తున్నట్టే అలాగ ఉంటాయి అక్కడ పరిస్థితులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన పని చేసుకొని వచ్చారు. అయితే అంత దీనిగా ఆయన తాలూకా అనుభవాల్ని మీతో ఇంకా షేర్ చేసుకోలేకపోయారు. చాలా ఉంటాయి, ఒకటి రెండే మీకు ఉదాహరణగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి తరఫున ఆదినారాయణ మేషాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సాయంత్ర సమయాన ఏర్పాటు చేసినటువంటి కార్గిల్ విజయ్ దివస్ మరియు ఈ హై స్కూల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సంహన్నపాలెం గ్రామానికి చెందిన రీమల జయవర్ధన్ అనే యువకుడు కొండబాగులో గల్లంతై వారం రోజులు కావస్తున్నా నేటికి ఆచూకీ లభ్యం కాలేదు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని రామరాజుపాలెం, పెద్దమాకవరం గ్రామాల సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ పనులలో భాగంగా తాత్కాలికంగా నిర్మించిన వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. గత ఆదివారం విశాఖ నుండి స్వగ్రామం శరబన్నపాలెంకు వస్తున్న రీమల జయవర్ధన్ తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో పెదమాకవరం నుండి కత్తిరాళ్లలోది మీదుగా శరబన్నపాలెం చేరేందుకు కొండవాగు దాటుతూ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొయ్యూరు పోలీసులను ఆశ్రయించడంతో కొయ్యూరు తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లను తీసుకొచ్చి వెతికించిన ఫలితం కానరాలేదు. దీంతో శనివారం 25 మంది ఎస్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు యువకుడు ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో లోకల గాంధీ ట్రస్ట్ సభ్యులు అరిమెల రాజు, లోకల చంద్రకిరణ్, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ఆళ్వార్లు అత్యంత భక్తి ప్రపత్తి కలిగిన ఆరాధకులని భోగి గణపతి పేర్కొంది. శనివారం ఉదయం సుప్రభాత వేళలో గణపతి పీఠంలోని శ్రీవారి పాదాలకు సహస్ర నామపారాయణ సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళశాలకు పూజాధికారులు చేపట్టారు. శ్రీవారి ఆరాధకులకు పసుపు కుంకుమ రవిక ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల పాదయాత్రతో స్వయంభూకి కవచయజ్ఞం జరిగిన సందర్భంగా 108 శనివారాలు జపయజ్ఞ పారాయణ జరుగుతుందన్నారు. 58వ వారంలో వెంకటేశ్వర స్వామి వ్రతం, 108వ వారంలో కళ్యాణోత్సవం, భారీ అన్నసమారాధన జరుగుతుందని పేర్కొన్నారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞం తలపెట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ కార్యక్రమం వైభవంగా పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యి 42 శనివారాలుగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 108 వారాల పాటుగా జరుగుతుంది. 58 వారాలు పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత పూజ, 108 వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, భారీ అన్నదాన కార్యక్రమాలతోటి జరుగుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఆక్షేపించిన యనమల, తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించిన రామకృష్ణుడు. ప్రకటించిన సూపర్ 6
అమలుకు ముందే తొలి ఓవర్లోనే ప్రభుత్వం డకౌట్ అయిందన్న మాజీ మంత్రి బుగ్గన హామీలిచ్చిన పథకాలు అమలు చేయకుండా గత పాలనపై విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించిన రాజేంద్రనాథ్. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన అంశాలపై గజపతి నగరంలో మీడియాకు వెల్లడించిన మంత్రి కొండపల్లి ఉచిత ఇసుకను అందించే విధానం ద్వారా రాష్ట్రంలో భవన కార్మికుల ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న శ్రీనివాస్. అనకాపల్లిలో భారత మాజీ రాష్ట్రపతి మిస్సెల్ మెన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాలు దేశానికి కలాం అందించిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ రత్నాకర్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పాము గణేష్ ఉపమాక పంచాయతీ జనసేన అధ్యక్షుడు కురందాసు అప్పల్రాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ నక్కపల్లి యలమంచిలి చంద్రరావు, జనసేన నాయకులు నక్కపల్లి మండలం, కర్రి చిన్నబ్బాయి జనసేన నాయకులు, చీడిక గ్రామం